యం బ్రహ్మ వేదాంత విదో వదంతి పరం ప్రధానం పురుషం వరేణ్యం విశ్వోద్గతే కారణమీశ్వరం వా తస్మై నమో విఘ్న వినాయకాయ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమన్ దుఃఖమాస్థాయ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. గోష్పదీకృతవారాసిం మసకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. సివిఆర్ ఓం ప్రేక్షక మహాశైలకు నమస్కారం. గత భాగంలో ఇంద్రజిత్తుతో లక్ష్మణస్వామి చేస్తున్నటువంటి యుద్ధాన్ని గురించి, యుద్ధ క్రమాన్ని గురించి మనం వర్ణించుకుంటూ విరామం తీసుకున్నాం. ఇంద్రజిత్తుతో లక్ష్మణస్వామి యుద్ధం ఎలా ముందుకెళ్ళిందో ఇవాళ గమనిద్దాం ఈ భాగంలో. ఇంద్రజిత్తు నికుంభిలా హోమం అనే హోమం కనుక చేసినట్లయితే అతి భయంకరమైన హోమం. అదేదో మామూలుగా ఒక మేకను గొంతుతో నోటితో గొంతును కంఠాన్ని తెంపి చేసే, రక్తంతో చేసేటువంటి జిగుప్సాకరమైనటువంటి భీభత్సకరమైనటువంటి యాగం, హోమం. అంటే ఇటువంటి క్షుద్ర శక్తులన్నీ ఇలాగే ఉంటాయి. విభీషణుడు చెప్తాడనమాట ఆయువు పట్టు. ఆ విభీషణునికి తెలుసు కాబట్టి ఈ నికుంభిలా హోమం యొక్క శక్తి తెలుసు, ఆ మహిమ, ఆ ప్రభావం తెలుసు కాబట్టి వాడు ఆకాశంలోకి మాయమైపోతుంటాడు. మాయావి ఇంద్రజిత్తు. ఇంద్రుణ్ణి జయించిన వాడే, అందుకే ఇంద్రజిత్ అనే పేరు వాడికి. రావణాసుడు అంతటి వాడు సాక్షాత్తు కుడిభుజం రావణాసునికి. ఆ నికుంభిలా హోమం కనుక పూర్తి అయితే యుద్ధంలో వాడిని గెలవడం అనేది ఎవరికి సాధ్యం కాదు. దేవతలకు సాధ్యం కాదు, ఎవరికి సాధ్యం కాదు. అది అంటే ఆ యొక్క హోమం యొక్క ప్రభావం అటువంటిది అన్నమాట. అందుకని రామచంద్ర ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నికుంభలా హోమం పూర్తి కావడానికి లేదు, దాన్ని మనం మధ్యలోనే ఆటంకపరచాలి, ఆపేయాలి, అప్పుడే మనకు విజయం సిద్ధిస్తుంది అని విభీషణుడి ద్వారా తెలుసుకున్నటువంటి రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామిని పంపిస్తాడు. లక్ష్మణ స్వామికి యుద్ధానికి పంపిస్తాడు. లక్ష్మణ స్వామికి చెప్పాల్సిన హితవు పలికి లక్ష్మణ స్వామితో శుభవచనాలు పలికి ఇంద్రజిత్తు మీదకి యుద్ధానికి లక్ష్మణ స్వామిని పంపిస్తాడు. లక్ష్మణ స్వామి వస్తున్నాడు. లక్ష్మణ స్వామి తలపడుతున్నాడు. ఒకవైపు వేడేమో ఇంద్రజిత్తు ఏమో ఆ హోమాన్ని పూర్తి చేసే ఆతృతలో వాడున్నాడు. హోమాన్ని పూర్తి చేయడానికి వాడు ఆసక్తి కనపరుస్తున్నాడు, దాంట్లో నిమగ్నమై ఉన్నాడు. అటువంటప్పుడు వాని దృష్టిని మరల్చాలంటే హోమం నుంచి కొంత యుద్ధం జరగాలి. ఆ యుద్ధానికి మరి ప్రస్తావన, నాంది ప్రస్తావన అంటారు కదా, అలా దృష్టిని మరల్చడానికి మన హనుమంత స్వామి ప్రయత్నము అది అనితర సాధ్యమైంది. చాలామంది యోధులను తుక్కుగా జయిస్తూ యుద్ధరంగాన్ని రక్తసిక్తం చేసేస్తాడు. ఒక మేఘాలు కమ్ముకున్నాయా, బాణాలనే మేఘాలతో చిమ్మ చీకట్లు వచ్చాయా అన్నంతగా యుద్ధం చేసి దృష్టిని మరలుస్తాడు. అప్పుడు సహజంగానే ఇంద్రజిత్తు యుద్ధంలో దిగుతాడు. ఆ హోమాన్ని ఆపై లక్ష్మణస్వామి మీద యుద్ధానికి తలపడతాడు. లక్ష్మణస్వామితో భీకరమైన పోరు జరుగుతుంది. ఇరువైపులా ఇద్దరు, ఇతను కూడా
సంగ్రామ భీముడు కదా లక్ష్మణస్వామి. రామునితో సమానమైనటువంటి శక్తి, అన్ని అతి బల అన్ని నేర్చుకున్నాడు కదా, అన్ని అస్త్ర విద్యలు వచ్చు స్వామికి, విశ్వామిత్రుడి ద్వారా నేర్చుకున్నాడు కదా. అయితే అక్కడ లక్ష్మణస్వామి ఎంత ప్రయత్నించినా కూడా వాడు దొరకకుండా, వాడు మాయావి, ఆ మాయాజాలంతో తప్పించుకుంటూ ఉంటాడు. అప్పుడు లక్ష్మణస్వామి అస్త్రాన్ని వదిలేటప్పుడు ఐంద్రం అనే అస్త్రాన్ని వదులుతూ ఒక ప్రతిజ్ఞ చేస్తాడు మహానుభావుడు. శ్రీరామచంద్రమూర్తి కనుక సత్యసంధుడైతే, ధర్మాత్ముడే అయితే, శ్రీరామచంద్రుడు కనుక పరాక్రమములో అద్వితీయుడైతే, అంటే నిష్ప్రతిద్వందుడైతే, ఆయనకి సాటి ఎవరూ లేకుంటే, ఓ అస్త్రమా జహి రావణిం, రావణాసురుడు కొడుకైనటువంటి రావణి ఇంద్రజిత్తును చంపు అని ప్రతిజ్ఞ చేస్తాడు. నువ్వు తప్పకుండా చంపుతావు. ఏది? ఈ విషయాలు నిజమైతే. ధర్మాత్మ సత్యసంధస్య రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద శరైనం జహి రావణిం. ఇప్పుడు జహి చంపగలవు నువ్వు. నా రాముడు సత్యసంధుడైతే, ధర్మాత్ముడైతే, పరాక్రమములో అజేయుడైతే, ఆయన సాటి రెండవ వాడు అద్వితీయుడైతే, నువ్వు తప్పకుండా ఓ అస్త్రమా నువ్వు వెళ్ళి ఇంద్రజిత్తును చంపుతావు అని ప్రతిజ్ఞ చేస్తాడు. మరి సత్యసంధుడే కదా రామచంద్రమూర్తి, ధర్మాత్ముడే కదా, ఇంకా తిరుగే లేదు ఆ ప్రతిజ్ఞకు. అంటే వాక్శుద్ధి ఎలాంటిదనమాట. మాటకు ప్రాణము సత్యం అంటున్నారు కదా మొదటి నుంచి. అలా ఆ మాట, ఆ ప్రతిజ్ఞలో, ఆ వాక్శుద్ధిలో ఉన్నటువంటి లక్ష్మణస్వామి వాక్శుద్ధి అలాంటిది, రామచంద్రమూర్తి యొక్క ప్రతిభ అలాంటిది, రామచంద్రుడి యొక్క సత్యసంధత అలాంటిది. ఎప్పుడైతే ఆ అస్త్రానికి ఈ మంత్రం జపిస్తూ స్వామి ధర్మాత్మ సత్యసంధస్య, రాముడైతే, ధర్మాత్ముడైతే, సత్యసంధుడైతే, ఓ అస్త్రమా ఇంద్రజిత్తును చంపు ఇప్పుడు అని వదులుతాడు. సరే, నేరుగా వెళ్ళి ఇంద్రజిత్తు యొక్క తల ఖండాన్ని ఖండించేస్తుంది. తల నేలపై పడిపోతుంది. హాహాకారాలు చేస్తారు రాక్షసులు. జయధ్వానాలు మిన్నంటుతాయి, వానరుల జయధ్వానాలు. రావణాసుడు ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. యుద్ధంలో పంపిన వాళ్ళంతా తిరిగి రాలేదు. ఎంతమందినో పంపినాడు, పంపుతూనే ఉన్నాడు. కుంభకర్ణుడిని కూడా పంపుతాడు, కుంభకర్ణుడు కూడా హతమవుతాడు, అది కూడా యుద్ధంలో. కానీ మనం హనుమంత స్వామి ప్రసక్తి ఉన్న చోటల్లా మనం ఎక్కువగా మనం కథాన్ని విస్తారంగా చెప్పుకుంటున్నాం కాబట్టి. అప్పుడు ఉలిక్కి పడిపోయినటువంటి రావణాసురుడు చాలా చిత్తభ్రమకు లోమైపోయి చాలా శోకతప్తుడైపోతాడు. ఆ పుత్రశోకం ఒకవైపు, యుద్ధంలో అన్ని అపజయాలతో కలుగుతున్నాయన్నటువంటి బాధ ఒకవైపు. మూర్ఖుడు అయినా కూడా వానికి ఇంకా కనువింపు కలగలేదు. యుద్ధం ఇప్పటికైనా శరణుజొచ్చి తవాస్మీతి, నేను నీవాడిని అని నా కాళ్ళ మీద పడితే, కాళ్ళ మీద శరణుజొచ్చితే చాలు, ఇప్పటికైనా రాముడు క్షమించగలడు. కానీ వానికి కనువిప్పగలదు. అందుకే తెలిసిన మూర్ఖుడు రావణాసురుడు అంటారు. సకల శాస్త్రాలు అధ్యయనం చేసినాడు వాడు. నిత్య మంగళ నాదాల నిద్ర లేచువాడు. ఉదయం పూట వేదఘోషతో నిద్రలేస్తాడంట. శివభక్తుడు వాడు. సాక్షాత్తు శివుణ్ణే, పర్వతాన్ని పెకలించినటువంటి మహాబలాక్రమశాలి. అయితే ఈనాడు అందరినీ కోల్పోయి చివరి దశలో ఉన్న సందర్భంలో ఇక రామరావణ సంగ్రామం ప్రారంభమవుతుంది. అది దానికి ఇంకా పోలికే లేదని చెప్పుకున్నాం కదా మనము గత భాగాల్లో. సాగరానికి సాగరమే పోలిక, సముద్రానికి సముద్రమే పోలిక, గగనానికి గగనమే పోలిక. భయద పర్జన్య సంఘాత మయమనంగా రామరావణ సంగ్రామ సీమ ఒప్పే, రాముడను సూర్యుడు ఒకవైపు, రావణుండు రాహు సన్నివుడు ఒకవైపు, మోహరిల్ల ఇద్దరు. వాడేమో రాహువు, ఇక్కడేమో సూర్యుడు ఉన్నాడు రామచంద్రమూర్తి. గహనం ఎంతకాలము భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉందన్నమాట. అసలు మేఘాలతో, ఆ బాణాలతో మొత్తము చీకట్టి కమ్మేశాయా అన్నంతగా, రాత్రి వేళ వచ్చేసిందా అన్నంత భయంకరమైన యుద్ధం సాగుతుందన్నమాట. అప్పుడు రామచంద్రమూర్తిదే పైచేయి అవుతుంది. ఆ రోజు పైచేయి అయి ఒక్కసారిగా మరి రథాన్ని కూల్చేస్తాడు. గుర్రాలను కుప్పకూల్చేస్తాడు. అతను చాలా పరాక్రమంగా పైచేయి అవుతుంది అనమాట రామచంద్రమూర్తి. అతను వాడు అస్త్రశస్త్రాలు ఉన్నాయి కదా, సకల శస్త్రాస్త్ర శరది దాశరథి ముందు అన్నిటికీ సముద్రం లాంటి వాడు. వ్యర్థమయ్యను లంకేసు అస్త్రచయము, అన్ని వ్యర్థమైపోయినాయి. వాడు నిరాయుధుడై, అంటే నిరథుడై, రథం లేనివాడై భూమి మీద నిలబడి ఉన్నాడు. అప్పుడు రామచంద్రమూర్తి కూడా అప్పటికి ఇంకా ఇందు నుంచి దివ్యరథం రాలేదు. అప్పుడు ఇంకా ఆయన కూడా భూమి మీదనే నిలబడి ఉన్న సందర్భంలో జరిగినటువంటి, నువ్వు నిరాయుధుడు, నీకు రథం లేదురా రావణ,
నువ్వు ఇప్పుడు ఇవాళ వెళ్ళి విశ్రాంతి తీసుకొని రేపురా యుద్ధానికి, అప్పుడు చూపిస్తాము, అప్పుడు తెలుస్తుంది నా బలము. గచ్చాను జానామి రణార్థితస్య, గచ్చాను జానామి రణార్థితస్య, ప్రవిశ్య రాత్రించర రాజలంకాం, ప్రవిశ్య రాత్రించర రాజలంకాం, ఆశ్వాస్య నిర్యాహి రథీచ ధన్వీ, తథా త్రచ్చసి బలం మే రథస్థః. నువ్వు మళ్ళీ రథం తీసుకురా, మళ్ళీ రథస్థుడివై మళ్ళీ విశ్రాంతి తీసుకొని ఇప్పుడు ఇవాళ వెళ్ళి మళ్ళీ రేపురా విశ్రాంతి తీసుకొని రా, అప్పుడు చూద్దురా నా బల పరాక్రమం. అంటే అంతకంటే అవమానం వానికి లేదు, ఒక చావు దెబ్బ అనమాట వానికి. వాని మనోబలం అప్పటికే శూన్యమైపోయింది. వాడు ఇప్పటికే హతుడైనట్టే లెక్క. ఇంతటి అవమానాన్ని భరిస్తూ వాడు వెళ్ళిపోతాడు. గచ్చా, వెళ్ళి మళ్ళీ రేపు మరుసటి రోజు రమ్మని చెప్పినటువంటి రామచంద్రమూర్తి ధీరోదాత్తతను చూస్తున్నాడు హనుమంత స్వామి ఒకవైపు. సరే, ఇలా నడుస్తున్న సందర్భంలో మరుసటి రోజు యుద్ధంలో ఒకటి జరుగుతుంది. ఒకసారేమో ఈ రావణాసురునికి కొంత దస్సిపోయినాడు, బలహీనుడవుతున్నాడు అనే సంగతి గ్రహించినటువంటి వాడి యొక్క రథసారథి రావణాసురుని రథాన్ని పక్కకు తీసుకెళ్ళిపోతాడు. కానీ అహంకారం కదా, వాడు కూడా విరాధి వీరుడే, వెన్ను చూపునేవాడు, నా సంగతి తెలుసు కదా, ఎందుకు ఇలా చేస్తావు, ద్రోహం చేస్తున్నావా నాకు ఓ రథసారథి అని బాగా చివాట్లు తిప్తాడు. నువ్వేమైనా ద్రోహం చేస్తున్నావా, నువ్వేమైనా వేరే ఇతరుల నుంచి ఏమైనా ప్రయోజనం లంచం తీసుకొని ఏమైనా ఇలా చేస్తున్నావా అని దూషిస్తాడు. పాపం దూషిస్తే అతను చాలా బాధపడిపోయి, నాకు అంత కర్మ లేదు, ఈ జన్మంతా నీ సేవలో గడిపాను రావణ, ఏమిటి మాటలు పడుతున్నావంటే అప్పుడు అతనికి కనువిప్పు కలిగి, ఓహో నేను చేసిన తప్పే అని గ్రహించి తన యొక్క స్వర్ణ కంకణాన్ని వానికి రథసారథిగా ఇస్తాడు, వాడు నిజాయితీ పని చూసి. అటువంటి సందర్భంలో వాడు విజృంభించి పర్వతాకారంగా మళ్ళీ యుద్ధానికి నిలిస్తే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఘట్టం జరుగుతుంది. నిజానికి మనం ఆలోచిస్తే రామచంద్రమూర్తిదే పైచేయిగా ఉంది. మరి రావణం జాగ్రత్తో దృష్ట్యా యుద్ధంతో తతో యుద్ధ పరిశ్రాంతం, అంటే యుద్ధంలో పరిశ్రాంతి పొందినటువంటి రామచంద్రమూర్తిని చూసినటువంటి అగస్త్యుడంటే మహానుభావుడు, అసలు ఆయన శక్తి తెలుసు కదా మనకు. అగస్త్యుడి సంగతి అసలు సముద్రాన్నే ఒక దోషుడితో తాగేసినటువంటి వాడు. రామచంద్రమూర్తికి ఎన్నో విధాలుగా సహాయపడ్డాడు. అరణ్యకాండలో మనం చూస్తాం, ఆయుధాలు ఇస్తాడు. అటువంటి అగస్త్యుడు రామచంద్రమూర్తికి ఏమైనా కాస్త బడలిక ఉందా అనే సంగతి గ్రహించి రావణం జాగ్రత్త దృష్ట్యా, రావణాసురుడు కొంచెం ఏదన్నా ముందుకున్నాడా, యుద్ధంలో కొంత ముందుగా వెళుతున్నాడా అనే ఒక పరిశీలనతోటి అందరూ చూస్తున్నారు, దేవతలందరూ చూస్తున్నారు. చూస్తుండగానే అగస్త్యుడు యుద్ధరంగానికి వచ్చి రామచంద్రమూర్తి ముందు నిలబడతాడు. నిలబడి ఆదిత్య హృదయము అనేటువంటి ఒకనొక పరమ పవిత్రమైనటువంటి చాలా శక్తివంతమైనటువంటి శత్రు సంహారకరమైనటువంటి అది పఠిస్తే, స్తోత్రం చేస్తే యుద్ధంలో విజయం తప్పకుండా వచ్చి తీరుతుందనమాట. అది ఇప్పటికీ చాలా మంది మనకు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసే వాళ్ళు ఉన్నారు. ఏదైనా కార్యం మీద మనం ముందుకు బయలుదేరితే తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితం రావణం జాగ్రత్త దృష్ట్యా యుద్ధాయ పెద్ద ఆదిత్య హృదయం ఉందన్నమాట. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతా శోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మివంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. నువ్వు ఇది జయం వచ్చి తీరుతుంది నీకు, అది పరమ పవిత్రమైనటువంటి ఆదిత్య హృదయాన్ని నీకు ఉపదేశిస్తాను రామచంద్ర అని ఆదిత్య హృదయాన్ని మొత్తం రామచంద్రమూర్తికి ఉపదేశం చేస్తాడు. త్రిరాచమ్య శుచిర్భూత్వ, రాముడు ఆచమనం చేసి 3 సార్లు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేస్తాడు. సూర్యుని మీదనే దృష్టి నిలిపి అప్పుడు సూర్యుని పైన దృష్టి నిలిపినటువంటి రామచంద్రమూర్తిని తదేక ధ్యానంతో చూస్తున్నటువంటి మన హనుమంత స్వామి నిరామయంగా మౌనముద్రలో ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే అక్కడొక సూర్యుడు ఇక్కడొక సూర్యుడు ఉన్నాడు. వానరసేన మధ్య ప్రభారవిగా వెలుగొందవే ప్రభు. ఎటువంటి హనుమంత స్వామి చిన్ననాడే ఉదయాద్రిపై నుండి, అంటే బడి ఎవరిది, అర్కుండు గురువైన అరుదైన బడిలోన చదువుకున్నటువంటి మహనీయుడైన సాక్షాత్తు సూర్య భగవానుడే ఈయన బడి గంట చెవిన బడినో అన్నట్టుగా ఉలిక్కిపడి పరిగెత్తిపోతాడు కదా. ఉయ్యాల్లో పడుకున్నటువంటి స్వామి పండు అని భావించడం కాదు, అదంతా అధ్యయనానికి త్వరపడి ముందుకు పరిగెత్తిపోతాడనమాట. అంటే అర్కుడు సూర్య భగవానుడే ఒక పాఠశాలగా చదువు నేర్చుకున్నటువంటి మహనీయునికి ఆదిత్య హృదయం తెలిసి ఉండదా? తెలిసి ఉంటుంది. అయితే ఆయన
మౌనంగా ఇదంతా జరుగుతుంది. అగస్త్యుడు వచ్చాడు, వెళ్ళాడు, రామచంద్రమూర్తికి ఉపదేశం చేశాడు. ఇంతసేపు వనరసేన మధ్య ప్రభారవిగా వెలుగొందవే ప్రభు. ఆయనేమో ధ్యాన సమాధిలోను రఘుదాతుడు అందరినీ గసిస్తుంటే హనుమంత స్వామిని నిశ్శబ్దంగా, ఎట్లాంటి హనుమంత స్వామి, చిన్ననాడే ఉదయాద్రిపై నుండి కదిలి అస్తాద్రికి దినకరుణ్ వెన్నంటి అనుసరించినాడు. సూర్యభగవానుడు తూర్పు కొండ మీద ఉదయించి పడమటి కొండకు చేరేంత వరకు సూర్యభగవానుని వెన్నంటి అనుసరించేవాడట. అలాగే భాషించి ప్రశ్నించి భాస్కరుణ్ణి మెప్పించి ఆయనతో చర్చ జరిపేవాడు, ఆయన ప్రశ్నలు వేసేవాడు, సూర్యునికి ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నల సమాధానం పొందేవాడు. అటువంటి మహాతత్వవేత్త ఆయన. వృత్తి వార్తిక భాషాది వివిధ విద్యలను నేర్చినటువంటి, ధారణను తెచ్చినటువంటి మహనీయుడు, దేవగురునికి సముడు అన్నమాట సాక్షాత్ హనుమంత స్వామి. అది మనకు ఎన్నో సందర్భాల్లో మనకి శ్రీరామచంద్రమూర్తి కూడా పొగుడతాడు కదా, మనకి పంపా సరస్సు వద్దులా ఇటువంటి వాడు. వేదాలు తెలిసిందే తప్ప నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సమవేద విదుష నశక్యం ఈ విధంగా మాట్లాడము, ఈ ప్రభాషితం ఈ విధంగా పాడడం సాధ్యం కాదు. వేదాలు స్వయంగా తెలిసినటువంటి వాడు. తడబడలేదు భావముల తత్తరపాటను మాటలేదు, తడబడలేదు భావముల తత్తరపాటను మాటలేదు, ఈతడు శృతిసార సంతులిత తత్వ సమగ్ర విశారదుండు. ఎటువంటి వాడు లక్ష్మణ చూడు, ఈ వ్యాకరణవేత్త, నవ వ్యాకరణాలు తెలిసినటువంటి వాడు ఇతను. అది చాలా గొప్ప వర్ణనలు ఉన్నాయి హనుమంత స్వామి మీద. శ్రీరామచంద్రుని నోటి మీద వెళ్ళినటువంటివి ఎన్నో ఉన్నాయన్నమాట. ఆ రోజు ఈ మహనీయుడటువంటి వాడు, ఈయన పాండిత్యానికి స్వయంగా శ్రీరామచంద్రమూర్తి పొగుడతాడు. అటువంటి హనుమంత స్వామి అదిగో ఆనాడు పప్పా సరస్సు ఒడ్డున ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి. అంతేకాదు అనేక సందర్భాల్లో ఆయన వాక్ విదాంబరత్వం కనపడుతుంది, వాక్ వైశారత్వం కనపడుతుంది. అమ్మ అశోకవనంలో సింసుపా వృక్షంలో అమ్మను జాడను కనుక్కున్న సందర్భంలో ఆయన ప్రాకృత భాషతో మాట్లాడి, ప్రాకృతంలో మాట్లాడి రామగానం వినిపించే సందర్భంలో ఆయన పాండిత్యం, ఆయన మేధ బయటపడుతుంది. రావణాసురుడి దగ్గర హితబోధ చేసినప్పుడు ఆయన మేధ పడుతుంది. అంతకంటే గొప్పగా విభీషణుని విభీషణుడు సముద్రం ఒడ్డున రాముడు, సేన, సుగ్రీవుడు, విభీషణుడు సుగ్రీవుడు వీళ్ళందరూ విడిది చేసి అక్కడ ఉన్న సందర్భంగా ఇంకా సేతు సముద్రం మీద ఇంకా వంతెన నిర్మాణం కాని సందర్భంలో విభీషణుడు వస్తాడు అనమాట. అతను శరణు చూస్తే ఎవరు ఒప్పుకోరు. విభీషణుడు అతను శత్రు సైన్యంలోని వాడు, సాక్షాత్ రావణాసుని తమ్ముడు, వద్దు రావణ అతని శరణు ఇవ్వద్దు అని చెప్తారు. ఒక హనుమంత స్వామి తాళా వివేచనతో హేతుబద్ధంగా తార్కికంగా దాశరథికి ముందు తన యొక్క వాదాన్ని వినిపించి వినయంగా, నా వాదం కోసం కాదు రామచంద్ర, నేను నా పాండిత్యం చూపించడానికి కాదు, ఉన్న విషయం చెప్తున్నాను నీకు, ఏది యుక్తమో అది చెప్తున్నాను స్వామి, యథార్థం రామగౌరవాత్ చెప్తున్నాను స్వామి, యథార్థం చెప్తున్నానని ఆ రోజు కూడా ఆయన పాండిత్యం బయటపడుతుంది. అటువంటి హనుమంత స్వామి ఇదిగో అగస్త్యుడు రామచంద్రమూర్తికి యుద్ధంలో, ఒకవైపు యుద్ధము భయానకమైన యుద్ధంలో అక్కడ విరామం ఉన్న సందర్భంలో అగస్త్యుడు రామచంద్రమూర్తికి ఆదిత్య హృదయం అందించి ఉపదేశం చేసిన సందర్భంలో ఏ మాత్రము అంటే వినయంగా తనకు ఏ మాత్రము తెలియని వానిగా మౌనంగా ఉన్మిషిత దాసభక్తికి తన్మయత ద్రవించినావు దాశరథి కడన్ చిన్మయమూర్తిగా నిలబడి తన్మాత్రల కన్న అందనట్టి తమకమున ప్రభు. ఎప్పుడూ ఆ తమకములో ఉండిపోతాడు మహానుభావుడు, మహనీయుడు. చిన్మాత్రలకు అంటే ఈ పంచేంద్రియాలకు, జ్ఞానేంద్రియాలకు అతీతమైనటువంటి ఒకానొక స్థితి ఏదైతే ఉందో, అలా రామచంద్రమూర్తిని హృదయంలో రామనామాన్ని జపిస్తూ ఆ తారక మంత్రమే ఆయన గుండె తప్పుడే ఉంటుందన్నమాట. ఆ ఊపిరే అనుసంధానమైపోతుంది. రామ రామ అనే మంత్రంతో నిరామయంగా ఉంటాడే తప్ప ఒక్క మాట కూడా పలకడు. ఆదిత్య హృదయం ఆయనకు తెలియంది కాదు. అయితే మనం లోకంలో చూడండి, మనం ఎక్కడైనా వెళ్తే మనకు ఏదైనా కొద్దిపాటి విషయం తెలిసినా కూడా మనం అందరికంటే ముందు చెప్పేస్తుంటాం. అంతెందుకు ఆలయాలకు వెళ్తుంటాము, అక్కడ అర్చకుడు ఏదో మంత్రాలు చెప్తుంటాడు, శ్లోకాలు చెప్తుంటాడు, స్తోత్రాలు చదువుతుంటాడు. మనకు ఏ కొంచెం వచ్చినా కూడా మంగళం కోసలేంద్రాయ అన్న మహనీయ గుణాత్మని మనం ప్రారంభం చేస్తాం. అది చాలా అంటే అటువంటి స్వాతిశయం ఉన్నటువంటి మానవాళి మనుషుల్లో ఒక హనుమంత స్వామి మనం చూస్తే ఎంత అందుకే ఎన్ని యుగములు గడిచిననేమి ఇలకు దొరకునే నిన్ను బోలిన నిరతిశయుడు దాసదాసుడు అనఘుడు ధర్మవిధుడు సాంద్ర సౌహార్ద్రమయుడు జితేంద్రియుడు. హనుమంత స్వామి నిజంగా ఒక అద్భుతం అనమాట. ఒకవైపు ఏమో ఒక పార్శ్వంలో ఏమో బలపరాక్రమాల, ఒక పార్శ్వంలో సేవకుడా,
ఒకవైపు బంటువు నీవే, రిపులను వెంటాడి జయించ మేటి వీరుడు నీవే. ఒకవైపు బంటుగా ఉంటాడు, ఇంకోవైపు ఏమో ఆ బంటుతనాన్ని పక్కన పెట్టి వెంటాడి జయిస్తున్నాడు అందరినీ. లక్ష్మణస్వామికి సాక్షాత్తు ఇంద్రజిత్తును సంహరించడంలో ఈయన పాత్ర మరి లోకం గుర్తించిందో లేదో, పండితులు గుర్తించలో లేదో గాని లక్ష్మణుని భుజాల మీద మోసుకొని వింటికి నారిలా వెంట ఉండి ఆయనను వెన్నంటి నీడలా కాపాడుతాడనమాట. అటువంటి మా యోధుడు హనుమంత స్వామి ఒక పార్శ్వములో అది, ఇంకొక పార్శ్వములో ఏమో అపవర్గ మార్గమున ఉరూతైతమిం పొందుతాడు. శాంతమూర్తి, శాంత గభీర ముద్రై ఉండిపోతాడు ఒక పార్శ్వంలో, ఒకవైపు. అంటే ఇన్ని బహుముఖీనమైనటువంటి మూర్తిమత్వం హనుమంత స్వామి, హనుమంత అంతరంగం. అందుకే నీ ఒక అద్భుతము నవనీతము నీదు మనమ్ము మేను ఐరావత సన్నిభమ్ము. ఆకారం చూస్తామా, ఐరావతం లాంటి వాడు, మేరు పర్వతం లాంటి దృఢమైన వజ్రాంగుడు. అయితే మనస్సు చూస్తామా, నవనీతం అన్నమాట. అటువంటి నవనీత మనస్కుడైనటువంటి హనుమంత స్వామి ఈ మొత్తము రామచంద్రమూర్తికి అగస్త్యుడు ఈ ఉపదేశం ఇచ్చేంతసేపు అలాగే చూస్తూ ఉంటాడు అనమాట. ఏమాత్రము అంటే నిగర్వి వినయశీలత ప్రదర్శిస్తాడు ఇక్కడ. ఇది అయిపోయిన తర్వాత ఇక చివరి ఘట్టానికి వస్తాడనమాట. సరే, ఈ హనుమంత స్వామి ఈ అగస్త్యుడు ఆదిత్య హృదయాన్ని అందించి వెళ్ళిపోయిన తర్వాత దేవతలు గమనిస్తాడు. రామచంద్రమూర్తి మానవ రూపంగా ఉన్నా కూడా సాక్షాత్తు నారాయణుడు. ఆయనేమో నేల మీద నిలబడి యుద్ధం చేస్తున్నాడు. అక్కడ రావణాసురుడు వాడేమో బంగారు రథము, చాలా ఆర్భాటమైనటువంటి బంగారు కాంతులు విలువజించినటువంటి రథం మీద వాడు రథారూఢుడైన ఉన్నాడు. మరి ఇది సమతౌల్యం ఉండాలి కదా అని దేవేంద్రుడే సాక్షాత్తు తన యొక్క సారథిని పిలిచి, మాతల్ని పిలిచి తన రథాన్ని, తర్వాత ఖడ్గాన్ని, ధనుస్సును ఇచ్చి కిందికి పంపిస్తాడనమాట. రామచంద్రమూర్తి దగ్గర ఆ మాతలి రథం తీసుకొని వచ్చి ఆగి రామచంద్రమూర్తికి నమస్కరించి వినయ విధేయతలతో ఆ రథాన్ని అందించి తర్వాత ఆ ఆయుధాలను అందించిన తర్వాత రామచంద్రమూర్తి కూడా ఆయనలోని సౌశీల్యం చూడు, ఆయన హృదయ సంస్కారము. వెంటనే రథం ఆరోహించలేదు, ఆ రథానికి ప్రదక్షిణగా నమస్కారాలు చేసి అప్పుడు రథారూఢుడు అవుతాడు అనమాట రామచంద్రమూర్తి. అది ఆ విధంగా రథం, ఒకవేళ దేవతలు ఆయన రథం అందించకపోతే రామచంద్రమూర్తికి విజయం రాదా? వస్తుంది. కానీ ఆ దేవతలంతా ఎప్పుడెప్పుడా అని ఆతురతో ఎదురుస్తున్న లోక కంటకుడైనటువంటి రావణాసురుడు ఎప్పుడెప్పుడు వధింపబడతాడు, ఎప్పుడెప్పుడు సీతమ్మ తల్లి సాధ్వీమని ఎప్పుడు ఆ చెర నుంచి బయటపడుతుందని ఒకానొక ఆదుర్తతో ఎదురు చూస్తున్న సందర్భం అది. స్వామి యొక్క అంతరంగం మనము ఆవిష్కరించుకుంటున్నాము కదా. స్వామి విజృంభణ వల్ల చెలించిపోతున్నాడు అని ఎన్నో సందర్భాలు చెప్పుకున్నాము. ఎంత చెప్పినా ప్రవృత్తి అయినా కూడా ఆ స్వామిలో ఉన్నట్టు స్వామి బలపరాక్రమానికి ఆజ్యం అంటే నెయ్యి లాంటిది. ఆ మంట మండాలంటే కారణం ఏంటంటే అమ్మ యొక్క విలాపం అని చెప్పుకున్నాం కదా. చివరికి కూడా ఒక విషయం జరుగుతుంది. చివర రావణాసుడు అంతమైన తర్వాత ఆ ఘట్టం మనం రేపు చెప్పుకుందాం, వచ్చే భాగంలో చెప్దాము. అది ఎలా యుద్ధం సాగుతుంది అనే దాన్ని మనం వర్ణిద్దాము. ఎందుకంటే సంగ్రామము అది పోలికలేని సంగ్రామం కదా, రామరావణ యుద్ధం అనేది. అయితే రావణాసుడు హతుడైపోయిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి ఆ వార్తను సీతమ్మ తల్లి దగ్గరికి పంపించడానికి హనుమంత స్వామిని ఎన్నుకుంటాడు. ఇతను ప్రాజ్ఞుడు కాబట్టి, హనుమంత స్వామి యొక్క విజ్ఞత తెలుసు కాబట్టి ఎవరిని పంపిస్తే బాగుంటుందని హనుమంత స్వామికే రావణాసుడు కుప్ప కూలిపోయినాడు, విజయం మనకు వచ్చేసింది అన్న సంగతి చెప్పి పంపించే సందర్భంలో ఒక మాట చెప్తాడనమాట. స్వామి యొక్క అంతరంగం ఎంత చెల్లించిందంటే ఆనాడు మొట్టమొదట ఆ తల్లిని చూసినప్పుడు ఆ రాక్షసులు ఏ విధంగా వేధించారు అమ్మను, అది ఇంకా హృదయంలో నాటుకుపోయింది కాబట్టి ఆ బాధ ఇంకా అట్లే ఉంది. అమ్మను అడుగుతాడు, అమ్మా సరే సీతమ్మ తల్లికి చెప్తాడు, రావణాసుడు చంపబడ్డాడు, హతుడైనాడు, రామలక్ష్మణులు ఇద్దరు క్షేమంగా ఉన్నారని చెప్తే అమ్మ పులకించిపోతుంది, పులకిత గాత్ర అవుతుంది. ఆ సన్నివేశాన్ని మనం చెప్పుకుందాం. అప్పుడు ఒక మాట అమ్మని అభ్యర్థిస్తాడు, అమ్మ మీరు అనుమతిస్తే గనక నేను వీళ్ళని ధ్వంసం చేసేస్తాను, చంపేస్తాను, ఇంతమంది ఇంతకాలం నిన్ను హింసించారు కదా అంటే అక్కడ కూడా అమ్మలోని ఆర్తి గుర్తుకొచ్చి వాళ్ళని చంపుతామనుకుంటాడు. అప్పుడు అమ్మ ఒక్క మాట చెప్తుంది, సీతమ్మ అంటే సీతమ్మ తల్లి కదా, కరుణామయమూర్తి కదా. మనకు లోకంలో చెప్తుంటారు మనకు టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్, టు ఫర్గివ్ డివైన్ అని. అంటే క్షమాగుణము దైవత్వం కదా. ఒక మాట అంటుంది, పాపానాం వా శుభానాం వా వదార్హానాం ప్లవంగమ కార్యం కారుణ్య మార్గేణ
న కశ్చిన్ అపరాధ్యతి. ఓ హనుమంత, ఈ ప్రపంచంలో ఎవ్వరూ అపరాధం చేయకుండా ఉండేవాళ్ళు లేరు. సరే, వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు సేవధర్మ వాళ్ళు సేవకులు కాబట్టి వాళ్ళు ఆ సేవాధర్మాన్ని వాళ్ళు చూపించారు. రావణాసుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ పాటించారే కానీ నా మీద ప్రత్యేకమైనటువంటి వాళ్ళకేమి క్రౌర్యం కానీ ద్వేషం కాదు లేదు, చంపాల్సిన పని లేదని అమ్మ క్షమాగుణం చూపిస్తుంది. ఈ విషయం మనం ఎందుకు చెప్పుకున్నామంటే స్వామి అంతరంగం అలా ప్రజ్వలిస్తూ ఉంటుందన్నమాట. అమ్మ బాధను తలుచుకుంటే విస్ఫులింగములై కనులు ప్రస్ఫుటిస్తుంటాయి కదా, మనం పదే పదే చెప్పుకున్నాం. అలాంటి అంతరంగాన్ని మనం ఆవిష్కరిస్తూ ముందుకెళ్తున్నాం. ఈ భాగంలో ఇక్కడ మనం విరామం తీసుకుందాం. వచ్చే భాగంలో అత్యంత కీలకమైన ఘట్టం జరగబోతోంది. అత్యంత కీలకమైన ఘట్టం రావణాసుర వధ జరుగుతుంది. ఆ వధను వర్ణించుకుందాం. తర్వాత మనకు జరిగేటువంటి ఆ కథాక్రమాన్ని కూడా విశదీకరించుకుంటూ ముందుకెళ్దాం. ఈ భాగంలో విరామం తీసుకునే ముందు మళ్ళీ హనుమంత స్వామిని ఒకసారి మనం ప్రార్థిద్దాం. మంటలలో లంకను ముక్కంటి వలె కాల్చినావు, కలిలో ఇలలో ఒంటితల రావణాసుర కంటక దురితాలి ఇప్పుడు కాల్చగరమ్మా హనుమంత. మళ్ళీ ఒకసారి నువ్వు ఇటువంటి పాపాలు సాక్షాత్తు ద్వాపరం నుంచి కదా ఇప్పుడు కూడా హనుమంత స్వామి హిమాలయాల్లో కదలి వృషభ వితాన తాన మధ్యంలో ఉన్నాడని చెప్తున్నారు కదా. అటువంటి హనుమంత స్వామికి మన ప్రార్థనను చేరవేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. సంతత శ్రీరస్తు సమస్త మంగళాని సంతు. నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. నమస్తే.